మన ముక్కేరి షా దర్ఫార్ నారాయణఖేడ్ సనాబ్ బషీర్ తో దర్గా తావులా అర్ధండి చేసి ఒక 50-60 మందికి తెచ్చి కొడవలతోని ఇట్లా పని చేస్తా అది చేస్తా అని మీద వస్తున్నారు. మన సమాధాల మీద జేసీబీ నడిపించి మొత్తం లెవెల్ చేసి పడేసినారు. ఇంకో ఇది రవేష్ చమన్ ఇల్లు అన్నీ ఇల్లు ఉన్నది దర్గా పక్కకి. అయినా చెప్తుండు ఈమె ముంగట వస్తుంది లేడీస్, ఆమె అరుణ లేడీస్ వచ్చి అర్ధండి చేపిస్తున్నది. మేము ఎప్పుడు పోయినా అప్పుడు ఏదైనా ఒకటి చెప్తున్నది, వస్తున్నది, అర్ధండి చేసి వెళ్ళిపోతున్నది. ఇది ఒక్కసారి కాదు, 3-4 సార్లు అయింది ఇట్లా. ఇది ఎప్పుడు చెప్పినా ఎంతే చెప్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు. మరి మనం పిటిషన్ ఇయ్యనికి పోతే కూడా అక్కడ మాట్లాడి ఏదో చెప్పి పంపించేస్తున్నారు. మేమేమంటున్నామంటే మాకు ఏమైనా ఉన్నది ఏమున్నది మేము చూసుకుంటాం చెప్పినాం. మరి మాది ఎంత ఉన్నదో అంతే భూమి మేము కొలుసుకొని పెట్టుకుంటున్నాం. వాళ్ళు వచ్చి ఇది మాది ఉన్నదని మీద వచ్చి లోపల జేసీబీతో మొత్తం తవ్వేసింది దర్గా ముంగట. 23 గుంటలు అని చెప్తుంది. 23 గుంటలు ఎక్కడ ఉన్నది ఏమన్నా ఆమె కూడా తెలియదు. ఎక్కడంటే అక్కడ ముందు వచ్చి సమాధులో తీసేస్తున్నది, దర్గా పక్కకి వచ్చి జేసీబీ పెట్టేస్తున్నది. ఏమన్నా అంటే డైరెక్ట్ పిఎస్ పోతున్నది, సార్ దగ్గర కూర్చుంటున్నది. అది ఏమున్నది అలా సమ్మజ్ కాకొచ్చింది. మరి ఎవరి వాళ్ళకి ప్రశ్నకం చెప్పకొచ్చినారు. ఇట్లా భయం ఉన్నది. ఎప్పుడు వస్తున్నారు ఏం చేస్తున్నారు తెలియకొచ్చింది. ఇలా వచ్చి 60-70 మంది వచ్చినారు. మేము వచ్చిన దాకా ఏదో మొత్తం చేసి వెళ్ళిపోయినారు. ఇట్లానే కమ్మకత్తులు ఉన్నాయి, అన్నితో సహా వచ్చినారు. వాళ్ళు సమాధులు 4 సమాధులు మొత్తం లేవల్ చేసి పడేసినారు. బాబు మియా ఖురేషి చాన్పాషా ముకిరి పేషా దర్గా ఇది దౌర్జన్యం చేసి బొందలగడ్డ మొత్తం లేవల్ చేసినారు. ఈ రమేష్ చవాను అందరికీ చెప్పేస్తుండు. లేడీస్ వచ్చి దౌర్జన్యం చేస్తున్నది. అరుణ మేడం పోలీస్ స్టేషన్ పోతే రెస్పాన్సిబుల్ ఇవ్వకొచ్చినారు సార్లు. మరి ఇది 100 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇది ప్రాబ్లం బోల్ కూడా సాల్వ్ చేయకొచ్చినారు. ఎమ్మెల్యే సాబ్ పోతే ఎమ్మెల్యే సాబ్ కూడా ఏమనకొచ్చినాడు, చైర్మన్ అయితే కూడా ఏమనకొచ్చినారు. ఇది మేము చిన్నగా నుంచి పెద్దగా అయినాం కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. ఇది ఎప్పుడు సాల్వ్ చేస్తారు? గవర్నమెంట్ నుంచి, సార్ నుంచి, ప్రభుత్వం నుంచి ఇది సార్ పని చేయాలి. ఇది ఇప్పుడు మనం పుట్టినాం కానీ మన పిల్లలకు మంచిగా ఉండాలి. ఇది మనం చచ్చిపోతే అన్నయ్య బొందలు పెడతారు. కానీ ఇది ప్రాబ్లం సాల్వ్ కాకొచ్చినది. 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇంతనే పని చేస్తున్నారు. నారాయణఖేడ్